V3 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. 20వ శతాబ్దపు తెలుగు రచయిత కవి సామ్రాట్ బిరుదాంకితుడు విశ్వనాథ సత్యనారాయణ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం. తెలుగు సాహిత్య రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని చరిత్ర సృష్టించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. కేవలం తెలుగు సాహిత్యానికే తమ జీవితాన్ని అంకితం చేసిన వారు కూడా ఎందరో ఉన్నారు. అయితే విశ్వనాథ సత్యనారాయణను ఈ రెండు లక్షణాలు కలిగిన వ్యక్తిగా అభివర్ణించుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేపట్టిన సాహిత్య ప్రక్రియ అంటూ ఏదీ లేదు. కావ్యాలు, కవితలు, నవలలు, నాటకాలు, పద్య కావ్యాలు, ప్రయోగాలు, విమర్శలు, వ్యాసాలు, కథలు, చరిత్రలు ఇలా అన్నింటిలోనూ ఆయన పాండిత్యం, ప్రతిభ జగమెరిగినవి. అందువల్లే 20వ శతాబ్దంలో ఆంధ్ర సాహిత్యానికి, ప్రత్యేకించి సాంప్రదాయ సాహిత్యానికి ఆయనదే పెద్ద దిక్కుగా భావిస్తారు. 20వ శతాబ్దపు తెలుగు రచయిత కవి సామ్రాట్ బిరుదాంకితుడు విశ్వనాథ సత్యనారాయణ గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెప్టెంబర్ 10వ తేదీన కృష్ణా జిల్లా నందమూరు గ్రామంలో శోభనాద్రి పార్వతమ్మ దంపతులకు విశ్వనాథ జన్మించారు. నందమూరు, ఇందుపల్లి, పెదపాడు గ్రామాల్లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ఆయన తర్వాత పై చదువులను బందరు పట్టణంలో అభ్యసించారు. BA తర్వాత ఆయన చదివిన బందరు హైస్కూల్లోనే ఉపాధ్యాయుడిగా చేరారు. ఉద్యోగం చేస్తుండగా మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి MA పట్టా సాధించారు. తర్వాత మహాత్మాగాంధీ నడుపుతున్న సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం కోసం ఉద్యోగాన్ని వదులుకున్నారు. విశ్వనాథ వారి సాహితీ ప్రస్థానానికి వస్తే 1916 నుండి ఆయన తన రచనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అదే సంవత్సరంలో ఆయన విశ్వేశ్వర శతకము రచించారు. అప్పటి జాతీయోద్యమ ప్రభావంతో ఆంధ్ర పౌరుషం రచించారు. అలా ఒక్కొక్కటిగా రాసుకుంటూ పోయిన ఆయన 1920 నాటికే తెలుగులో ప్రసిద్ధ కవిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తానికి 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయ కావ్యాలు, 15 నాటకాలు, 58 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శన గ్రంథాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు ఇలా తెలుగు భాషకు ఆయన వందల్లో రచనలను అందించారు. 1961లో కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్గా పదవీ విరమణ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో తన సమయాన్ని సాహితీ వ్యాసంగానికి కేటాయించారు. విశ్వనాథ రచనలలో ఆయన పాండిత్యమే కాక రచనా శిల్పం, పాత్ర చిత్రణ, చారిత్రక అవగాహన అద్భుతంగా కనిపిస్తుంటాయి. ఆయన రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి ఆంధ్ర పౌరుషము, రామాయణ కల్పవృక్షము, 1000 పడగలు, కిన్నెరసాని పాటలు, పురాణ వైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రక నవలలు, విశ్వనాథ మధ్యక్కరాలు, నన్నయ్య ప్రసన్న కథ, లలితార్థ యుక్తి వంటివి. వినూత్న విశిష్టమైన పాత్ర చిత్రణకు విశ్వనాథ వారు పెట్టింది పేరు. ఆయా సందర్భాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి పాత్రల మనస్తత్వాన్ని విశ్లేషించుకుంటూ స్వయం వ్యక్తిత్వం గల పాత్రలుగాను, స్వయం ప్రకాశవంతమైన పాత్రలుగాను, మహోత్తరమైన రమణీయమైన శిల్పాలుగాను తీర్చిదిద్దారు. అందున వారి స్త్రీ పాత్ర చిత్రణ అద్భుతం. విశ్వనాథ వ్యక్తిత్వం కూడా ప్రాచీన విధానాలకు, ఆచారాలకు కట్టుబడింది. భారతీయత మీద, తెలుగుదనం మీద అభిమానం కలిగింది. తన అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను నిక్కచ్చిగా చెప్పేవారు. ఇందువల్ల విశ్వనాథను వ్యతిరేకించిన వారు చాలామంది ఉన్నారు. విశ్వనాథను మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించారు. ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాథ ఒక విరాన్మూర్తి. వచనా కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం, చేయని పట్టు లేదు. ముక్తం రాసిన మహాకావ్యాన్ని రచించిన విశ్వనాథ కృతిలో తనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్షణ్యం వెల్లువిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం అని జీవి సుబ్రహ్మణ్యం అన్నారు. ఆంధ్రజాతి తన సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయనను కవి సామ్రాట్ బిరుదుతో సత్కరించింది.
1964లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కళా ప్రపూర్ణతో సన్మానించింది. 1942 సంక్రాంతి నాడు ఆయనకు గుడివాడలో గజారోహణ సన్మానం జరిగింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డీలిట్ పట్టాతో సన్మానించింది. 1962లో విశ్వనాథ మధ్యాఖరాలు రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ వారు బహుమతి లభించింది. 1970లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా ఆయనను గౌరవించింది. 1970లో భారత ప్రభుత్వం పద్మభూషణ పురస్కారంతో గౌరవించింది. జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత. 1971లో ఆయన రాసిన రామాయణ కల్పవృక్షంనకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. కవి సామ్రాట్ జ్ఞానపీఠం పురస్కారం గ్రహీత ఇంకా ఎన్నో పదవులకే వన్నె తెచ్చిన విశ్వనాథ సత్యనారాయణ జయంతి సందర్భంగా V3 న్యూస్ ఛానల్ ఘనంగా నివాళులు అర్పిస్తోంది. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.